జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో పుట్టవర్తిని సతీష్ ఏకగ్రీవంగా సర్పంచ్ కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఏకగ్రీవమైన సర్పంచ్ సతీష్ ని వార్డు మెంబర్స్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇదిలా ఉండగా జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డుతో పాటు 6 వార్డు మెంబర్స్ ఏకగ్రీవంగా జరిగిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో ఆయన కలిసి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, సర్పంచ్ మెడిపల్లి వనిత, ఆనందరెడ్డి, ఉప సర్పంచ్ దుమాల సుమన్, వార్డు మెంబర్స్ ఇమ్మడి విజయ్, బాలుసాని స్వరూప, కోల రాజిరెడ్డి, బొమ్మిన రాజేందర్ శాల్వలతో సత్కరించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి గ్రామంలో ఏకంగా నిలిచి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సర్పంచ్ వనిత, ఆనంద్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ కూడా ఐకమత్యంతో కుల మతాలకు అతీతంగా గ్రామాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుని అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన అన్నారు. ఏకగ్రహం అయినందుకు వెళ్ళి ఊళ్ళో ఇవాళ కూడా చేసి కొత్తగా కాదు డెవలప్మెంట్ అంతా నీ దగ్గర వార్డ్ మెంబర్ అక్క దూరం పోయి బాగుంది కదండి. 5 చెర్లపల్లి కానీ కన్వెన్షన్ కానీ అప్పలపేట కానీ మున్సిపల్పేట కానీ తర్వాత 5 కిలోమీటర్ల కన్నా దగ్గర కానీ జగిత్యాల మండలం చర్లపల్లి గ్రామం ఏదైతుందో ఏకగ్రీవంగా నిలిచి ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి తప్పదంటుంది. ఇలా ఆడబిడ్డ వనిత, ఆనందే, అట్లాగే వార్డు సభ్యులు అందరూ కూడా ఎదుగుతున్నదో ఐకమత్యంతో కుల మతాలకు అతీతంగా గ్రామాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకొని గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడాలనేటువంటి ఒక భావనతోని నిర్ణయం తీసుకోవటం అభినందించదగ్గ విషయం. వాస్తవంగా చర్లపల్లి గ్రామం నా ముందు నుండి కూడా అత్యంత సన్నిహితమైనటువంటి గ్రామం. జగిత్యాల సరిహద్దులో ఉండి ఇవాళ ఒక విధంగా జగిత్యాల ఎక్స్పాన్షన్ అభివృద్ధి అంతా కూడా చర్లపల్లి గ్రామంలో కనబడతాయని చెప్పండి. అసలు మనం ఇదివరకే గతం లోపల జగిత్యాల నుండి అటు కల్లపల్లి వరకు బైపాస్ రోడ్ నిర్మాణం చేసుకోవడం, కల్లపల్లి చెరువు కట్ట తీసుకెళ్ళి అక్కడే కావాల్సినటువంటి సామూహిక భవనాలే కానీ త్రాగునీటి సదుపాయమే కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా భవిష్యత్తులో జాతీయ రహదారి కూడా మన గ్రామం పైకి వస్తుంది. జాతీయ రహదారిలో ఏదైతున్నదో మనకు సైట్స్కు సర్వీస్ రోడ్స్ వస్తాయి. మనకు ఇబ్బంది లేకుండా రైతులకి ఏదైతున్నదో పక్కన సర్వీస్ రోడ్స్ వస్తాయి బాబు. ఇప్పుడు హైవే ఏదైతుందో ఎత్తు మీద వస్తుంది. హైవే ఎత్తు మీద వచ్చేకల్లా మనకు హైవే వినియోగానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. పక్కన సర్వీస్ రూట్స్ వచ్చేకల్లా మనకు ఉపయోగకరంగా ఉంటుంది.
అంటే దీంతో ఇప్పుడు హైవే రావడంతో ఏదైతుందో భవిష్యత్తు లోపల చర్లపల్లి పూర్తి అర్బనైజేషన్ వచ్చేసి మనకు అభివృద్ధి కొరకు బాగా అవకాశాలు మెరుగవుతాయి. అంటే మొత్తం రైతు కుటుంబాలు అక్కడ చర్లపల్లి లోపల వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలే. రాబోయే కాలం లోపల వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమలు రావటము, దాంతో పాటుగా ఇటు రైతాంగాన్ని కానీ వ్యవసాయంపై ఆధారపడేటువంటి యొక్క రైతు కూలీలే కానీ అందరికీ కూడా ఏదైతుందో ఉపాధి మెరుగైనటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ ఏదైతుందో ఈసారి మరి చర్లపల్లి గ్రామం ఏకగ్రీవంగా ఎంపిక చేసుకునే విధంగా అందరూ కూడా కలిసి, ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ కలిసి ఉన్నామనగానే రాజకీయ పార్టీలు విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ ఆధిపత్యం కావాలి, మా పార్టీ ఆధిపత్యం అని చెప్పాలి. సరే, ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రేపు గ్రామ అభివృద్ధి కావాల్సినటువంటి ఒక సౌకర్యాల కల్పనలో కూడా ఏదైతుందో చర్లపల్లికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పంటున్నాను. గ్రామ అభివృద్ధి కొరకు ఏ విధమైన సలహాలు సూచనలు ఇచ్చినా కానీ తప్పకుండా మీకు తోడు నిలబడుతుంది చెప్పండి.